వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 17 వచనాలని మనం చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు నజరేతును విడిచి జబూలును నఫ్తాలి అనే ప్రాంతంలో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురమున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ కింద వచనాన్ని కనుక మనం చదువుతూ ఉంటే, జబూలుని దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చాలని చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగు చూచారు. మరణ ప్రదేశములను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది. గొప్ప వెలుగును చూడగలిగిన అనుభవం గురించి కొద్ది మాటలు ధ్యానించడానికి సిద్ధపడదాం. అసలు వెలుగేంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని, నిజమైన వెలుగు ఉన్నది, అది లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడుతున్న మాట, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు అని. ఎక్కడున్నారు వీళ్ళు? చీకటిలో. ఆ కింద లైన్ చదివితే మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోనూ ఉన్నారంట. మరణము ఆవరించి ఉన్నటువంటి ప్రజలు, మరణ ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలు, చీకటిలోనే జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రజలు, ఈ ప్రజల యొక్క జీవితంలో వెలుగుని ప్రకాశింపచేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. గట్టి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చీకటిలో ఉన్నటువంటి ప్రజలు గొప్ప వెలుగును చూచున్నట్లుగా, అదేంటండి చీకటి కలిగిన ఊర్లు కూడా ఉన్నాయా అనే అనుమానం వస్తుందా? చీకటి ఏంటో కూడా చెప్తా. చీకటిలో కూర్చున్న వారు వెలుగు చూడాలి. మరణపు అంచుల్లోనికి వెళ్ళిన వారి జీవితాల్లో గొప్ప వెలుగు చూడాలి. దానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుతుంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచూ ఉన్నది, ప్రతి మనిషిని వెలిగించుచూ ఉన్నది. అదే అధ్యాయంలో 5వ వచనం చదువుతారా? ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచూ ఉన్నది, కానీ ఆ వెలుగు చీకటిలో, ఈ ప్రజలు ఎక్కడున్నారు ఇప్పుడు అంటే చీకటిలోనే ఉన్నారంట. చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి ఏమొచ్చింది? దేవుని యొక్క వెలుగు వచ్చింది. వెలుగు వచ్చింది. ఈ చీకటిలోనికి వెలుగు వచ్చి వెలుగు ప్రకాశిస్తూ ఉంది, కానీ చీకటిలో ఉన్నటువంటి ప్రజలంట ఆ వెలుగుని గ్రహించట్లేదు. చీకటిలో ఉన్న ప్రజలు ఆ వెలుగుని గ్రహించట్లేదు. ఇంతకీ ఆ వెలుగేంటి? 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగుని. ఇంతకీ ఆ వెలుగేంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. నేను లోకమునకు వెలుగును. చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి, మరణపు అంచుల్లో ఉన్న వారిని, మరణ ఛాయల్లో ఉన్న వారిని, మరణపు వేదనతో ఉన్నటువంటి వారికి వారి జీవితంలో వెలుగుని ప్రకాశింపచేయడానికి యేసయ్య అంట ఇదిగో చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగుని గ్రహించట్లేదు. చీకటిలో ఉన్నవారు వెలుగు వైపు చూడట్లేదంట. అక్కడ అంటాడు కదా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉన్నాడు, ఒక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. వెలుగు వేరు, జీవపు వెలుగు వేరు.
నన్ను వెంబడించేటువంటి వాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. దేవుని బిడ్డలారా, వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగుని ప్రకాశింపచేయటానికి, మరణపు అంచుల్లో మరణ ఛాయల్లో బ్రతుకుతున్న వారికంట జీవంను లేక గొప్ప వెలుగుని ప్రకాశింపచేయటానికి, వారి చీకటి నుండి వారిని వెలుగులోనికి నడిపించడానికి. ఏ వెలుగుది? జీవపు వెలుగు అంటాడు. చీకటి అనుభవంలో నుండి ఒక వ్యక్తిని జీవపు వెలుగులోనికి నడిపించడానికి యేసయ్య మహిమ కలిగిన స్థానాన్ని విడిచిపెట్టి లోకంలోనికి వచ్చాడు. గట్టి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మానవుడు చీకటిలోనికి వెళ్ళిపోయాడు. కారణం వారి పాపపు నైజాన్ని బట్టి. వెలుగుతో మహిమతో ఉండవలసినటువంటి వాడు. ఏదైనా తోటలో మానవుడు ఎలాగున్నాడు అంటే మహిమతోనే ఉన్నాడు. ఆ మహిమనంతా కోల్పోయాడు. శరీరాన్ని ధరించిన వాడుగా మారిపోయాడంట. అప్పటి వరకు మహిమ శరీరంతోనే ఉన్నాడు కదా. దేవుడు మనిషిని మట్టితో చేసి వారి లోపల జీవాత్మను ఊది వారిని ఏదైనా తోటలో ఉంచితే వారి స్వభావంలో ఎన్నడూ కానీ పాపపు నైజం కనిపించలేదు. కనిపించిందా? కనిపించలేదు. ఎప్పుడైతే వారు తప్పు చేశారో, దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించారో, చేయకూడని పని చేశారో, అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు శరీరాన్ని చూస్తే ఇది మానవ నైజం కనపడుతూ ఉంది. అక్కడ మహిమ కలిగిన స్థానంలో ఉండవలసిన వాడు, వెలుగుతో ప్రభావముతో ఉండవలసినటువంటి ఈ మానవుడంట. కీర్తన గ్రంథంలో చక్కని మాట, మానవుని దేవుడు ఎలాగ అలంకరించాడో, మానవుని దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడో, మానవుడికి దేవుడు ఎటువంటి ధన్యకరమైన స్థితినిచ్చాడో వాక్యంలో రాయబడుతుంది. 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము. ఏ కిరీటం ఇది? మహిమ కలిగినటువంటి స్థానములోనికి మానవుని తీసుకొని వస్తే ఈ మానవుడంట తనకి ఉన్నటువంటి హేయమైన జీవితాన్ని జీవించి చీకటిలోనికి వెళ్ళిపోయాడు. ఈ చీకటిలో ఉన్నటువంటి వ్యక్తిని మరలా తిరిగి వెలుగులోనికి తీసుకొని రావడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. స్తోత్రం చేద్దామా. మానవుడు చీకటిని వెంబడిస్తూ ఉన్నాడు, చీకటిని అనుసరిస్తూ ఉన్నాడు, చీకటిలోనే జీవిస్తూ ఉంటే ఈ చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి వెలుగుని ప్రకాశింపచేయడానికి, కోల్పోయినటువంటి మహిమను మరలా తిరిగి ధరింపచేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఏంటా చీకటి? కొన్ని మాటలు చూద్దాం. చూడండి వాక్య భాగంలో. ఒకటి, ఆధ్యాత్మికమైన చీకటి. ఏ చీకటి? ఆధ్యాత్మికమైన చీకటి అనగా వెలుగును ద్వేషించే అనుభవం కలిగిన వారు. వెలుగంటే ఎవరింతకి? యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్యని కూడా ద్వేషిస్తారంటావా అనే పదం మీకు కలగొచ్చమ్మా. చూడండి వాక్య భాగంలో యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. వెలుగు మీద తిరుగుబడివారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలో ఏం చేస్తారంటే వీళ్ళు వెలుగు మీద తిరుగుబాటు చేస్తారంట. వెలుగు మీద తిరుగుబాటు చేసే అనుభవం. ఆధ్యాత్మికమైనటువంటి చీకటి మానవుడిని వెంబడిస్తూ ఉంది. మానవుడు ఏ మనుగడ కలిగి ఉన్నాడంటే ఆధ్యాత్మికమైనటువంటి చీకటిలోనికి వెళ్ళిపోయాడు. వెలుగు మీద తిరుగుబాటు చేసే స్వభావం వచ్చేసింది మానవుడికి. నిజమే కదా? దేవుణ్ణి కూడా వ్యతిరేకించే పరిస్థితిలోనికి మానవ నైజం వెళ్ళిపోలేదా? దేవునికి దూరంగా జీవించే అనుభవాలు రాలేదా? మనల్ని వెలుగులో అనగా మహిమ కలిగిన స్థానంలో దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆశపడతా ఉంటే మానవుడంట చీకటి కొరకు పరుగులెత్తుతూ ఉన్నాడు. 17వ వచనం ఒకసారి చదివితే, వారందరూ ఉదయమును, అసలు ఉదయం అంటేనే వెలుగంటేనే వారికి నచ్చదు. వెలుగంటేనే నచ్చదు. ఉదయమును మరణాంధకారముగా వారు ఎంచుతారు. చీకటిలో జీవించేటువంటి అనేకుల కంట గొప్ప వెలుగుని యేసయ్య ప్రసాదించాడు.
మరణపు ఛాయల్లో ఉన్నటువంటి వారికి వెలుగుని ప్రసాదించడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. ఇంతకీ ఒక మానవుడు ఎందుకు దేవుణ్ణి వ్యతిరేకించే స్థానంలోనికి, దేవుని మీద తిరుగుబాటు చేసే స్థానంలోనికి ఎందుకు వెళ్తాడు అంటే, యోబు గ్రంథంలో 18వ అధ్యాయం 5-6 వచనాలు. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు. ఒకప్పుడు భక్తిలో బాగానే ఉన్నాం, ఒకప్పుడు విశ్వాసంలో ఉన్నాం, ఒకప్పుడు ప్రార్థనలో ఉన్నాం, ఒకప్పుడు దేవునితో సహవాసం. ఇప్పుడు భక్తిలో నుండి దూరం అయిపోయిన వారిని ఒక్కసారి పరిశీలించండి. దేవుని ప్రేమిస్తారా? దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడతారా? సంఘాన్ని ప్రేమిస్తారా? సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? పరిశుద్ధులను ప్రేమిస్తారా? పరిశుద్ధులకు వ్యతిరేకంగా మాట్లాడతారా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తారా? దేవుని మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో ఉన్న వెలుగంట ఏమైపోయింది? ఇప్పుడు అంధకారం అయిపోయింది. అంటే చీకటిలోనికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు వెలిగించబడిన వారే, ఒకప్పుడు వెలుగుతో సహవాసం కలిగిన వారే, ఈరోజు ఏమైపోయింది? ఆ దీపం అంటే ఆరిపోయింది, చీకటిమయమైపోయింది. వారు చీకటిలోనికి వెళ్ళిపోయారు. వారి బ్రతుకు చీకటితో సహవాసాన్ని కోరుకుంటూ ఉంది. చీకటి అనుభవాలు వారిని వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పుడు సంఘం మీద తిరుగుబాటు చేస్తారు, పరిశుద్ధుల మీద తిరుగుబాటు చేస్తారు, దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేస్తారు, చివరికి దేవుని మీద కూడా తిరుగుబాటు చేస్తారు. ఇటువంటి చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగుని ప్రకాశింపజేయడానికి యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడంట. అక్కడ రాయబడుతున్న మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 16-17 వచనాలు మనం గమనిస్తే, చీకటిలో కూర్చున్న ప్రజలు ఈరోజు నీ స్థానం ఏంటో చూడు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేద్దాం, మన భక్తిని పరిశీలన చేద్దాం. చీకటిలో ఉన్నవారమా? వెలుగులో ఉన్నవారమా? చీకటి సంబంధులుగానే మన జీవనం కొనసాగుతుందా? ఆత్మ సంబంధమైనటువంటి వెలుగును కలిగిన వారిగా జీవిస్తూ ఉన్నామా? మన నడివడికను, మన క్రియలను, మన జీవన విధానాన్ని, దేవునితో మనకున్న సహవాసాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఏ అనుభవంలో ఉన్నావో ఒక్కసారి చూడు. దీపం ఆరిపోయిందేమో, భక్తిహీనుల దీపం ఆరిపోయిందంట. వారి అగ్ని జ్వాలలు ఇక ప్రకాశింపు, వారి గుడారములకు వెలుగు లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో అంట, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు, జాగ్రత్త సుమ. ఎలాగున్నారంట? సచ్చిన. బయటికి ఎలా కనపడుతున్నాం? నెంబర్ 1 విశ్వాసం, నెంబర్ 1 దేవుని పిల్లలు, మనంతటి యథార్థవంతులు, మనంతటి ప్రార్థనా పరులు, మనంతటి విశ్వాసం కలిగిన వారు కనిపించరు. బయటికి ఎలా కనపడుతూ ఉన్నా? నీ స్థితి ఏంటో చూడు. ఒకవేళ ఈరోజు నీ బ్రతుకు చీకటిలో ఉంటే, గాఢాంధకారపు అనుభవాలే నీ వ్యక్తిగత జీవితంలో ఉంటే, దేవుని పాదాలు పట్టుకో. అన్ని జనులకి వెలుగు వచ్చేసిందంట. ఆ ప్రాంతం అంతా గొప్ప వెలుగును అనుభవించారు. దేవునికి వ్యతిరేకంగా చీకటి అనుభవంలో కలిగినటువంటి వారు, దేవుని ద్వేషించే అనుభవం కలిగినటువంటి వారు, దేవుని వాక్యాన్ని తిరస్కరించే అనుభవం కలిగినటువంటి వారి జీవితంలోనికి గొప్ప వెలుగు వచ్చేసింది. వారి మీద గొప్ప వెలుగు. మరణ అంచుల్లోనికి వెళ్ళిపోయిన వారు కూడా వెలుగును అనుభవించారండి. గట్టి స్తోత్రం చూద్దామా? 2వ అనుభవం చూద్దామా? ఆధ్యాత్మిక చీకటి ఎందుకు వస్తూ ఉంది? మానవునికి ఆధ్యాత్మిక చీకటి ఎందుకు వస్తూ ఉంది? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగని, వెలుగు చీకటిని ఎంచుకొని వానికి శ్రమ. ఏం చేస్తున్నారు? కీడు మేలని, మేలు అనగా నేను ఏది చెప్పాను అదే రైట్, నేను ఏదైతే మాట్లాడానో అదే రైట్. మానవుని యొక్క నైజం ఎలాగుంది అంటే, ఎదుటి వ్యక్తి తప్పుని తప్పుగా చెప్తే ఒప్పుకోలేం. మనలో లోపాలు ఎవరైనా చూపిస్తే ఒప్పుకోగలుగుతామా? పొరపాటును కూడా. వారితో మరలా తిరిగి సహవాసం చేస్తామా?
వారితో కలిసి జీవనాన్ని కొనసాగిస్తామా? పొరపాటు కూడా వారితో మాట్లాడాం. కీడు మేలని, మేలు కీడని ఎంచుకొనుచు, చీకటి వెలుగని, వెలుగు చీకటని నేను నమ్మిందే రైట్ అనుకొని బ్రతుకుతున్నటువంటి వారికంట శ్రమ. వారు చీకటిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. వారు చీకటిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని పిల్లరా, వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. జాగ్రత్త సుమ. మన ఆధ్యాత్మిక జీవితాల్లో వెలుగుని చీకటిగా కోరుకునేటువంటి బ్రతుకులు ఒకవేళ మన జీవితంలో ఉంటే ఈరోజు మన బ్రతుకుని మార్చుకోవటానికి సిద్ధపడదాం. ఆయన చీకటిలోనికి వచ్చేసాడంట. ఎందుకో తెలుసా? చీకటిలో ఉన్న మనల్ని తిరిగి వెలిగించడానికి, చీకటిలో ఉన్న మన బ్రతుకుల్ని మరలా వెలిగించడానికి ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు చీకటిలోనికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచూ ఉండిన. 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచూ ఉన్నది. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంది? చీకటిలోనికి వెలుగు వచ్చేసింది. ఎందుకో తెలుసా? చీకటిలో ఉన్న నిన్ను, నన్ను, మనలందరినీ వెలిగించడానికి. ఈరోజు ఆధ్యాత్మికమైన చీకట్లో ఉన్నావేమో, దేవుని పాదాలు పట్టుకో, సరిచేసుకో. ఆయన ఏ వెలుగులో ఉన్నాడో అదే వెలుగులో మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఏ స్థితి కలిగి ఉన్నాడో అదే స్థితి, ఆయన ఉన్న స్థితి అంటే ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందిన. 2వ వచనం స్పష్టంగా చదవండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. దేవుని స్తోత్రం చెప్తారా? ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది, ఆయన వస్త్రములు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన ఎటువంటి ప్రకాశమానమైన స్థానంలో ఉన్నాడో ఆయన పిల్లలమైన మనము కూడా ఈ చీకటిలో నుండి ఆ ప్రకాశమైన స్థానంలో ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన జీవితంలో చీకటి పొరలు తొలగిపోయి సూర్యోదయపు కాంతిని అనుభవించినట్లుగా యోబుతో తన స్నేహితులు మాట్లాడతారు కదా, పాపము నీ చేతిలో ఉండుట చూచి దాన్ని విడిచిన ఎడల నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే ప్రకాశిస్తుంది, ఒకవేళ చీకటి కమ్మినా అది అరుణోదయపు కాంతి వలె ఉంటుంది అంటాడు. మనం బ్రతుకు ఎలాగుండాలి అంటే చీకటి పొరలు తొలగిపోయి అరుణోదయపు కాంతిని కలిగినటువంటి స్థానంలో మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సు కలిగిన వాడంట ఆయన. హల్లెలూయా. అదే తేజస్సు మనలో ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. అందుకే అంటాడు, మీరు లోకానికి వెలుగు. ఎటువంటి వారమంట? మనం అందరం ఎటువంటి వారు? లోకానికి వెలుగు. చీకటిలో ఉన్న మన మీద ఆయన ప్రకాశించి ఆయన వెలుగుని మన మీద కుమ్మరింపజేసి మనలను మరలా లోకానికి వెలుగుగా ఉంచాడు. వాక్యం తేటగా మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు చీకటే, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారమే, ఒకప్పుడు దేవునికి దూరం అయిపోయినటువంటి వారమే. ఇదిగో యేసయ్య వెలుగుగా వచ్చి చీకటిలో ఉన్న ప్రతి వ్యక్తిని వెలిగిస్తూ ఈ వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కూడా లోకానికి వెలుగు. మనము లోకానికి వెలుగుగా ఉండాలి ప్రభు ఆశపడతా ఉన్నాడు. సిద్ధపడదామా? ఆ ఘనమైన స్థానాన్ని దేవుడు ఏ స్థానంలో మనల్ని ఉంచాలని ఆశపడుతున్నాడో ఆ స్థానంలో ఉండటానికి మన జీవితాలు సిద్ధపరచుకున్నాం. ఆయన ఏ ప్రభావం కలిగి ఉన్నాడో అదే ప్రభావం, ఆయన ఏ వెలుగు కలిగి ఉన్నాడో అదే వెలుగు. మీరు గమనించారా? వాక్యంలో రాయబడుతున్నమాట, చీకటిలో ఉన్నవారు గొప్ప వెలుగును చూచారు. మరణపు ఛాయలో ఉన్నవారు, మరణపు అంచుల్లో ఉన్నటువంటి వారు ఏం చేశారు? వెలుగు ఉదయించింది, వారి మీదకి వెలుగు వచ్చింది. చీకటి పొరలు తొలగిపోయి వారు వెలిగించబడ్డారు, వెలుగును అనుభవించారు. ఒక విశ్వాసగా, క్రీస్తు రక్తం చేత కడగబడిన దేవుని పిల్లలుగా మనం ఎలాగుండాలో వాక్యంలో నుండి 3 మాటలు చెప్తా. దేవుని వాక్యంలో నుండి ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు, ఆత్మ సంబంధమైన
వెలుగుని మనం ఎలాగుండాలో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మన స్థానం ఏంటి ఇప్పుడు? చీకట, వెలుగా? నిజం చెప్పాలా? కరెక్ట్గా చెప్పాలా? ఒక్కసారి మన అంతరాత్మ పరిశీలన చేసుకొని మనల్ని మనం పరీక్షించుకొని చూస్తే చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? యేసు ప్రభువారు అంటాడు, మీరు చీకటిలో ఉండవలసిన వారు కాదు, వెలుగులో ఉండవలసినటువంటి వారు. వెలుగులో ఉండవలసిన మనము లోకానికి వెలుగుగా ఉండవలసిన వారు. ఏం చేయాలి? 16వ వచనం చదువుతారా? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. నీ వెలుగు ఏం కావాలంటే, నీలో ఉన్నటువంటి వెలుగు ప్రకాశించాలి. చీకటి కాదు మన జీవితాలు వెలుగు. నీ సత్క్రియలు బయటికి రావాలి, నీ కార్యములు బయటికి రావాలి. మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారిగా, దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరిచేవారిగా, క్రీస్తు సారూప్యపు అనుభవాల్ని కలిగి ఉండేవారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన వెలుగు. నేను వెలిగించబడ్డానండి, నేను రక్షించబడ్డానండి, నేను సంఘ సహవాసం కలిగి ఉన్నానండి, నేను దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నానండి అని చెప్తున్న మన జీవితం ఎలాగుండాలంటే, మీ సత్క్రియలను ప్రజలు చూడాలి అంటాడు. మీ సత్క్రియలను ప్రజలు చూచి దేవుణ్ణి మహిమపరుచున్నట్లుగా ఇప్పుడు మీ సత్క్రియలు ఏం కావాలి? బయటికి రావాలి. మీ వెలుగు ప్రకాశించాలి. రక్షించబడ్డావా? మంచిది. సంఘ సహవాసం ఉందా? మంచిది. క్రమం తప్పకుండా ప్రభు బల్లారాధనలో పాలుభాగస్తుడువా? రైట్, మంచిదే. సరిపోతుందా? వాక్యం చెప్తుంది, ప్రజలు నీ సత్క్రియలను చూచి దేవుణ్ణి మహిమపరుచున్నట్లుగా. స్తోత్రం చేద్దామా? మీ వెలుగు ప్రకాశింపచేయండి, మీ వెలుగుని ప్రకాశింపచేయండి. రెండవ అనుభవం చూడండి వాక్య భాగంలో. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్ట పగులగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు, వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా, వేకువ వెలుగు తేజరిల్లునట్లుగా. వెలుగు ఏమవుతుంది ఇప్పుడు? ఆరిపోతుందా? తేజరిల్లుతుందా? తేజరిల్లటం అంటే, తేజరిల్లటం అంటే ఇంకా 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 ఇంకా, అవునా? పట్ట పగలగు వరకు అంటాడు. పట్ట పగలగు వరకు. చీకటిలో ఉన్న మన బ్రతుకంట పట్ట పగలగు వరకు ఇప్పుడు ఏం కావాలి అంటే తేజరిల్లాలి. అంటే బాగా ప్రకాశించగలిగిన స్థానంలోనికి రావాలి. యేసయ్య నీకు ఏ స్థానం ఇవ్వడానికి ఆయన ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ శ్రమల దినాలని చెప్పుకుంటున్నాం కదా. ప్రభుని యేసుక్రీస్తు వారు కల్వరిలో యాగం అవ్వడానికి కారణం ఏంటి అంటే, చీకటిలో ఉన్న నిన్ను నన్ను మనలందరినీ వెలుగులోనికి నడిపించడానికి ఆయన మహిమ కలిగిన స్థానాన్ని విడిచిపెట్టి వచ్చేసాడంట. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని యొక్క బలమైన స్తుతి ఆరాధన కనిపిస్తూ ఉంది. అక్కడ కెరూబులు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారంట. వారంట ముఖమును తమ రెక్కలతో కప్పుకొని, కాళ్ళను తమ రెక్కలతో కప్పుకొని ఇదిగో ఎగురుతో ప్రభుని ఆరాధిస్తూ ఉంటే మహిమ కలిగిన ప్రభావం అక్కడ కనపడుతూ ఉంది. తేజస్సుతో మందిరం నింపబడిపోయిందంట. ఇటువంటి తేజస్సు కలిగిన స్థానాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టి ఈ చీకటిలోనికి వచ్చాడని వాక్యం చెప్తోంది. వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకటి లోనికి. ఎక్కడికి వచ్చాడు ఆయన? చీకటి లోనికి వచ్చాడు. ఆ మహిమ కలిగిన స్థానాన్ని విడిచిపెట్టి చీకటి లోనికి వచ్చాడు. ఎందుకోసమో తెలుసా? ఆ చీకటిలో ఎవరున్నారంటే మనమున్నాం. ఎవరున్నారు? మనమున్నాం. నువ్వున్నావు, నేనున్నా, మనమున్నాం. మనము ఈ చీకటిలో ఉండగా ఈ చీకటిలో నుండి మనల్ని విడిపించి వెలుగులోనికి తీసుకొని వచ్చి వెలుగులో మనల్ని అంతా తేజరిల్ల చేయాలంట. మన వెలుగు ఎలాగుండాలి? తేజరిల్లాలి.
ఆ స్థానంలో ఉంచాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈరోజుకైనా దేవుని పాదాలు పట్టుకొని నీ చీకటి కార్యాలు విడిచిపెడతావా? ఈరోజుకైనా ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు సహవాసం చేస్తున్న చీకటి అనుభవాలను విడిచిపెడతావా? ఈరోజుకైనా దేవుని పాదాలు పట్టుకొని ఈ చీకటి బ్రతుకు నాకొద్దయ్యా, మరణ పంచుల్లో ఉన్న నా బ్రతుకుని వెలుగులోనికి నడిపించమని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయగలుగుతావా? ఒకటి, మన వెలుగు ప్రకాశించాలి. రెండవది, తేజరిల్లాలి. మూడవది, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను మాని అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతపట్టుకొని ఎలా కనపడాలి? ఇప్పుడు చెప్పండి, ఎలాగా? జ్యోతుల వలె కనపడాలి. అలా కనపడాలి అంటే నీ చేతిలో ఏముండాలి? జీవవాక్యం ఉండాలి. జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడాలి. విశ్వాసివో అవిశ్వాసివో అర్థం కాదు జనానికి కదా. ఎందుకని? మన క్రియలు అలాగున్నాయి, మన మాటలు అలాగున్నాయి, మన జీవన విధానం అలాగుంది. మందిరంలోకి వస్తేనేమో పరిశుద్ధులం, మందిరాన్ని విడిచిపెడితేనేమో భయంకరమైనటువంటి అనుభవాలు. వాక్యం చెప్తా ఉంది, లోకంలో నువ్వు ఒక జ్యోతిలాగా ఉండాలంట. జ్యోతిలాగా నువ్వు ప్రకాశించాలి. వాక్యలో స్పష్టంగా అట్టి జనం మధ్య ఏ జనం? ఆ జనం అంటే మీరు మూర్ఖులైన వక్ర జనం. నీతో ఉన్న వారందరినీ నీలెత్తి చూపించొచ్చాము. నీ భక్తినో, నీ విశ్వాసాన్నో, నీ పరిశుద్ధతను, నువ్వు ఆరాధించే దేవుణ్ణి హేళనగా మాట్లాడవచ్చాము. ఇటువంటి వక్రజనం మధ్య మన ఆధ్యాత్మిక జీవితం, మన సాక్ష్య జీవితం, మన పరిశుద్ధ జీవితం ఎలా కనపడాలి అంటే జ్యోతుల వలె కనపడాలంట. చీకటిలో ఉన్న వారిని యేసయ్య వెలిగిస్తే వెలిగించబడిన వారు ప్రకాశిస్తారు. ప్రకాశిస్తున్నటువంటి వారు ఇదిగో తేజరిల్లుతూ ఉంటారంట. తేజరిల్లుతున్న వారు జ్యోతుల వలె కనపడతా ఉంటారు. సిద్ధపడతావా దేవుని పాదాలు పట్టుకోవటానికి? నా స్వభావం సంపూర్తిగా మార్చబడినట్లుగా నాకు సహాయం చేయమని అడుగుతావా? నా బ్రతుకు మార్చబడాలైనా ఈ స్థితి నుండి నన్ను విడిపించయ్యా. నీతో ఉన్న వారందరూ భక్తిపరులు కాదు, నీతో ఉన్న వారందరూ విశ్వాసం కలిగిన వారు కాదు. అపోస్తలుడైన పౌలు సంఘంతో మాట్లాడుతూ వారందరూ వక్రజనం. ఈ వక్రజనానికి ఒక మాదిరిగా నువ్వు నేను మనం కనపడాలండి. మనల్ని లేక సంఘాన్ని లేక దేవుణ్ణి లేక పరిశుద్ధుల్ని ఇదిగో దేవుణ్ణి ఆరాధించే వారిని హేళన చూస్తున్న వారికి ఒక మాదిరిగా నువ్వు కనబడగలుగుతావా? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతుంటాడు, నేను క్రీస్తును పోలి నేను నడుచుకున్నా, నన్ను చూడండి, నా జీవితాన్ని చూడండి, నా విశ్వాసపు అనుభవాలు చూడండి, నా పరిశుద్ధతను చూడండి, మీరు నన్ను పోలి నడవండి. నీ కుటుంబానికి ఒక మాదిరిగా ఉంటావా? సంఘానికి ఒక మాదిరిగా ఉండగలుగుతావా? చూస్తున్న ప్రజలకు ఒక మాదిరిగా కనపడగలుగుతావా? దేవుని కొరకు ఒక నమ్మకమైన బిడ్డగా, దేవుడు కోరుకున్నటువంటి బిడ్డగా దేవుని చేతికి మన జీవితాలు అప్పగించుకుందాం. స్వభావాన్ని సిలువేద్దామండి, మన నైజాన్ని సిలువేద్దాం, మనకున్న అలవాట్లు మార్చుకుందాం. ఏ ప్రజల మధ్య నువ్వు ఉన్నావో ఆ ప్రజల మధ్య ఒక జ్యోతి వలె కనపడినట్లుగా మన ఆధ్యాత్మిక జీవితాలు సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.